ప్రభు యొక్క చరిత్ర ఆయన మరణంతో ముగించబడలేదు, కానీ ఆయన మరణాన్ని గెలిచి కొత్త చరిత్రను ఆయన సృష్టించగలిగాడు. హల్లెలూయా. అడిగించుకోవాలా? నేను అడిగించుకోవడానికి వచ్చిందా? మరి చెప్పండి సంతోషంగా. యేసయ్య లేచిందన్నా సంతోషం లేదు, యేసయ్య పునరుత్థానమైనా సంతోషం లేదు, మరణాన్ని గెలిచిందన్నా సంతోషం. మీకు ఏ సంతోషం ఉన్నా చెప్పండి. స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ప్రతి వ్యక్తిని మరణం ఏం చేసేదంటే, ఓ సాలుగాంతి నా దగ్గర ఉండాలి. చనిపోయిన వారందరూ, ఇంకో విషయం చెప్పాలంటే, సావంటే భయం లేని వాళ్ళు ఎవరు? ఎంతటి వ్యక్తి అయినా ఒక గంట తర్వాత నువ్వు చచ్చిపోతున్నావు అంటే ఏమైంది? అతని ముఖ కవలికలన్నీ మారిపోతాయి. అమ్మో నేను చావద్దు అనే భయం వచ్చేస్తే. ఇది ఏ భయం అంటే మరణ భయం. ఈ మరణ భయము అనేకుల్ని పట్టి పీడిస్తుంది. మరణం అనుకుంది ఏమని అంటే, యేసుప్రభు కూడా మనిషే, ఈయనను కూడా నేను బంధించగలుగుతా, ఈయన కూడా నా వశం అయిపోతాడు. ఈ రోజు వరకు నా వశం కాకుండా ఉన్న ఏ వ్యక్తి లేడు, ఏ చక్రవర్తి లేడు. వారందరూ కూడా ఇప్పుడు నా స్వాధీనంలోనే నేను బంధించి పెట్టానని చెప్పి మరణం అనుకుంది. పాతాళ వేదనలు కూడా ఆయన కూడా మనిషే, పాతాళం ఆయన కూడా పట్టి ఆ పాతాళ వేదనలు యేసయ్య అనుభవించాలని కూడా కోరుకున్నాయి. కానీ ఆయన మరణించినప్పుడు ఆయన భూమి యొక్క కింది స్థలాలకు వెళ్ళి మరణాన్ని గెలిచాడు, పాతాళలోకాన్ని జయించి మరలా మూడో రోజు ఏం చేశాడంటే తిరిగి లేచాడు. హల్లెలూయా. సంతోషంగా చెప్పండి అమ్మా. దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే, మనం కూడా చనిపోయినా ఒకరోజు తిరిగి లేస్తాం. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఒకప్పుడు చనిపోతే ఎక్కడికి వెళ్తామో తెలియదు, కానీ ఇప్పుడు చనిపోతే మాత్రం యేసయ్య ఎక్కడికి వెళ్ళాడో అక్కడికి మనం వెళ్ళగలుగుతాం. ఆ నిరీక్షణ మనకే ఉంది, ఇంకెవరికి లేదు. లోకంలో ఉన్న వారికి ఉందా? వాళ్ళు చనిపోతానంటే అమ్మో ఆ యముడొత్తుడో ఈడొత్తుడో ఆడొత్తుడో ఎవరు పట్టుకోపోతారో అన్న భయం ఉంటుంది. కానీ మనకు మాత్రం మనం చనిపోతే మన ప్రభు దగ్గరికి వెళ్తామన్న నిరీక్షణ యేసు ప్రభు చనిపోయి తిరిగి లేవడం ద్వారా మనకు కలిగింది. అది శుభప్రదమైన నిరీక్షణ. స్తోత్రం. హల్లెలూయా. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, శుభప్రదమైన నిరీక్షణతో జయగీతం మనం పాడాలి. ఏంటి జయగీతం? ఇప్పటిదాకా జయం గీతం అని పాడారు కదా, అదే ఏంటిదంటే
యేసు ప్రభు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. మరణం ఆయనను బంధించి ఉంచలేకపోయింది. ఈరోజు దేవుని బిడ్డలమైన మనము మరణానికి భయపడాల్సిన అవసరత లేదు. మరణ భయం అనేది అనేకులను పట్టి ఈ రోజులలో పీడిస్తుంది. మరణ బలం గలవాడు ఎవరంటే అపవాది. మరణ బలం గలవాడైన అపవాదిని మరణం ద్వారానే వాడిని ఓడించాలని ఆయన మానవుడిగా వచ్చి ఆయన చనిపోయి 3వ దినం రోజు తిరిగి లేచాడు. వాని మరణం యొక్క బలం ఏమైందంటే విరిగిపోయి, మరణములను విరిచి